హలో బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ప్రొఫెసర్ టాక్స్ ఛానల్లో కొత్తగా అమ్మాయి వచ్చింది అనుకుంటున్నారా? నేను మీ ప్రొఫెసర్ మేనకోడలండి. నాకంటే వీకెండ్ వచ్చింది కాబట్టి హాలిడేస్, అందుకని మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ చికెన్ చేయవా అంటే, సరే ఎప్పుడు చికెన్ అయినా ఈసారి చికెన్ బిర్యానీ చేస్తా అని చెప్పి, సరే అమ్మమ్మ నేను చికెన్ బిర్యానీ చేస్తాను, నాలో మా మామయ్యకి ఛానల్ ఉంది కదా, మనం ఛానల్లో అప్లోడ్ చేద్దామని చెప్పాం. సరే అని చెప్పి మా మామయ్య పొద్దున్నే వెళ్ళి చికెన్ పీసెస్, లెగ్ పీసెస్, మామయ్య నాకు లెగ్ పీస్ తినాలని ఉంది అంటే, సరే కోడలా నేను నీకు లెగ్ పీస్ తీసుకొస్తా అని చెప్పి లెగ్ పీస్ తీసుకొచ్చారు. నేను ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా, స్టెప్ బై స్టెప్ రికార్డ్ చేద్దామని చెప్పి రికార్డ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం సినిమాటిక్గా తీద్దామని చెప్పి అలా రికార్డ్ చేశాను అనమాట. ఇక్కడ ఒక్కొక్కటి లైన్గా డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు కూడా చూస్తూ ఉండండి. లైక్ ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఇంకా లెమన్ జ్యూస్, ఇంకా ధనియాల పొడి, కావాల్సినవన్నీ మీకు ప్రాపర్గా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు కావాలంటే పాజ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ చేయండి, ఓకేనా? మ్యాక్సిమం సూపర్గా వస్తుంది నేను చేసిన బిర్యానీ. ఎప్పుడు రివ్యూ ఎండ్ వరకు చూద్దాం, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ రివ్యూ అడుగుదాం. ఆయిల్ ఇంకా కర్డ్ అన్నీ వరుసగా పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా మీకు ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ ఏవేవి యూస్ చేశానో అన్నీ ఉంటాయి. ఇక్కడ అన్నీ డిస్ప్లే అవుతూ ఉన్నాయి, కావాలంటే మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు మా అమ్మమ్మని నేను ఎలానో డైరెక్ట్ చేయాలి, వీడియో రికార్డ్ చేయాలి కాబట్టి మా అమ్మమ్మని కూర్చోబెట్టాను అనమాట. మా అమ్మమ్మ అన్నీ మీకు డీటెయిల్గా ఎలా ఎంత వేయాలని చెప్పి డీటెయిల్గా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడేమో నేను మా అమ్మమ్మ హాయ్ చెప్పు అని చెప్పి మా అమ్మమ్మని, మా దుర్గాని హాయ్ చెప్పండి, ఈ వీడియోకి హాయ్ చెప్పండి అని చెప్పి చాలాసేపు చెప్పాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం వీడియో రికార్డ్ చేస్తున్నాం మా మామయ్య ఛానల్కి, కొంచెం సినిమాటిక్గా కనిపించాలని చెప్పి ట్రై చేశాను. ఇంకా అమ్మమ్మ స్టార్ట్ చేయ అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ ఓకే ట్రై స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఒక్కొక్కటి తీసుకుంటున్నారనమాట. ఫస్ట్ కారం వేశారు, కారం తగినంత వేసుకోండి. మేము చాలా స్పైస్ తింటాము, ఎందుకంటే మాది రాయలసీమ కాబట్టి మీకు తగినంత మీరు వేసుకోండి. నెక్స్ట్ ఉప్పు వేశారు, ఉప్పు కూడా తగినంత తీసుకోవాలి. మా అమ్మమ్మ ఆలోచిస్తున్నారనమాట, సరిపోతుందా ఒకసారి చూడు అంటే, ఆబ్వియస్గా నేను చెఫ్ కదా, నేను చూసి వీడియో డైరెక్ట్ చేసి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ధనియాల పొడి ఇంకా కొంచెం పసుపు వేశారు. నెక్స్ట్ బిర్యానీ మసాలా వేశారు. బిర్యానీ మసాలా అమ్మమ్మ చూసి వేయి, లాస్ట్ టైం చేసినప్పుడు కొంచెం స్పైస్ అయిందన్నారు మామయ్య అంటే చూసి వేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నారు అంటే కొంచెం ఇంక గరం మసాలా తీసుకున్నారు. గరం మసాలా కూడా తగినంత వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు స్పైస్ ఎక్కువ అవుతుందంటే తగినంత వేసుకోండి. మేమైతే మాకు తగినంత ఎక్కువ ఎలా వేయాలో అలా వేసాము. నెక్స్ట్ మిర్చి, ఇంకా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తీసుకున్నాం. దాని తర్వాత కర్డ్ కూడా మీకు ఒకవేళ ఎక్కువ స్పైస్ కావాలంటే కర్డ్ యాడ్ చేసుకోండి, లేదు తక్కువ స్పైస్ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అండ్ లెమన్ జ్యూస్. చికెన్ క్వాంటిటీని బట్టి లెమన్ జ్యూస్ ఎంత వేసుకోవాలో అంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చేసిందంతా ఫుల్ మ్యారినేషన్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి 1 అవర్. ఆ గ్యాప్లో మా అమ్మమ్మ టైం వేస్ట్ ఎందుకు, ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసేసే అంటే ఫ్రై చేస్తున్నారు అనమాట. అక్కడ కూడా నా అండర్ గైడెన్స్ ఆఫ్ చెఫ్ అవసరం. నెక్స్ట్ ఆఫ్టర్ 1 అవర్ రిఫ్రిజిరేటర్ నుంచి నీట్గా అమ్మమ్మ స్టైలిష్గా తీసుకురా అంటే కిచెన్లోకి స్టైలిష్గా తీసుకొచ్చారు. ఆ లోపల ఈ చికెన్ బాండీ ఉంటుంది కదా మనం దమ్ పెట్టుకోవడానికి, దానికి మొత్తం ఫుల్ గీ అప్లై చేసేసాము.
ఇలా ఫస్ట్ లేయర్ రైస్, ఇంకా నెక్స్ట్ చికెన్, దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్. ఇక్కడ మా అత్తయ్య జాగ్రత్తగా అప్లై చేయండి, దమ్ము చెదరకూడదని చెప్తున్నా నేను. డీటెయిల్గా మంచిగా అప్లై చేస్తున్నారు అనమాట అన్నీ. వన్ అవర్ తర్వాత అమ్మమ్మ 1 అవర్ అయిపోయింది, రిఫ్రిజిరేటర్లోంచి తీసుకురా చికెన్ ఇంకా బాయిల్ చేసేద్దాం అని చెప్తే మా అమ్మమ్మ నీట్గా చికెన్ తీసుకొచ్చేసి చిమ్నీ ఆన్ చేసేసి ప్రొటెక్షన్కి ఎక్కువ పొగ రాకుండా పెట్టేసింది స్టవ్ మీద. మనం ఏంటంటే ఇక్కడ చికెన్ బాయిల్ చేసుకోవాలి. చికెన్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం, బిర్యానీ ప్రాసెస్. ఫస్ట్ చికెన్ అయితే కంప్లీట్గా బాయిల్ చేయాలి. అమ్మమ్మకి ఒకసారి కలబెట్టు, ఇప్పటికి చాలా లేట్ అవుతుంది అంటే మిక్సర్ లాగా మిక్స్ చేసేసింది అనమాట మా అమ్మమ్మ. చూడండి ఎంత స్ట్రాంగ్గా, ఎలాంటి క్లాత్ లేకుండా డైరెక్ట్గా దాన్ని పట్టేసుకుంటుంది. నెక్స్ట్ మనం బిర్యానీ ప్రాసెస్ ఎలా అంటే, బాస్మతి రైస్ ఫస్ట్ మంచిగా క్లీన్ చేసేసి, మనం బాస్మతి రైస్ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు, సోక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నార్మల్ రైస్తో కంపేర్ చేస్తే ఈ బాస్మతి రైస్ చాలా ఈజీగా కుక్ అవుతుంది. సో మనం జస్ట్ చికెన్ కుక్ చేసేటప్పుడే దీన్ని జస్ట్ క్లీన్ చేసేసి సైడ్ పెట్టేసుకోండి. జస్ట్ 15 minutes బిఫోర్ మంచిగా 2-3 సార్లు క్లీన్ చేసేసుకొని ఆటోమేటిక్గా ఇటు పక్క చికెన్ అవుతూ ఉంటుంది కాబట్టి 15 minutes చాలు మన బాస్మతి రైస్కి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఒక పెద్ద బాండి తీసుకొని అందులో బిర్యానీ ఆకు, నార్మల్గా మనకు బిర్యానీ మసాలా ప్యాకెట్స్లో అన్ని స్పైసెస్ వస్తాయి కదా, లైక్ చెక్క, లవంగాలు, షాజీరా, ఇలాంటివన్నీ ఒక బౌల్ పెట్టేసి అందులో వాటర్ వేసేసి తగినంత అవన్నీ బాయిల్ చేస్తూ ఇట్లా బాస్మతి రైస్, క్లీన్ చేసుకున్న బాస్మతి రైస్ అందులో వేయాలి. మనకి వంశీ గారు యూట్యూబర్ గారు చెప్తారు కదా, తెల్లగాగినంత వరకు ఉంచాలి అని చెప్పి, అలా పగలు తెల్లగాగినంత వరకు వచ్చి ఆల్మోస్ట్ రైస్ 90% కుక్ అయ్యేంత వరకు అందులోనే పెట్టి, ఇది సిమ్లో పెట్టేసుకొని అటుపక్క దమ్కి కావాల్సింది లేయర్స్ వేస్తూ ఉండండి. ఇది సిమ్ ఆఫ్ చేయొద్దు, స్టవ్ ఆఫ్ చేయకుండా సిమ్లో పెట్టేసి లేయర్స్ యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే, మనం బాయిల్ చేసుకున్న రైస్ని లేయర్స్ 1 layer ఆఫ్ బాయిల్డ్ రైస్, ఇంకా 1 layer బాయిల్డ్ చికెన్, దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, అంతా లేయర్స్ వేయాలి. అప్పుడే మనకి బాగా దమ్ అయింది బిర్యానీ. ఇక్కడ మా అత్తయ్య జాగ్రత్తగా చికెన్ వేయండి, లేయర్స్ రావాలి అంటే మా అత్తయ్య చూసి ఆగి అలాగే చెఫ్ గారు అంటూ వేస్తున్నారు.
నెక్స్ట్ ఇలా లేయర్స్ అప్లై చేయాలి. ఫస్ట్ రైస్ వేసుకోండి కింద. దాని తర్వాత రైస్ మీద చికెన్, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా పుదీనా. నెక్స్ట్ ఇక్కడ లేయర్స్ అంతా అప్లై చేసిన తర్వాత దమ్ బయటికి వెళ్ళకుండా లేయర్స్ పెట్టిన దాని మీద మీరు ఏదర్ బరువు అయినా పెట్టండి, లేదంటే మళ్ళీ ఏదో ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ది ఈ దమ్ పైన పెట్టండి. అప్పుడు మనకి దమ్ బయటికి వెళ్ళకుండా ఉంటుంది. నేనైతే ప్లేట్ తీసిన వెంటనే అమ్మమ్మ నేను ఆగలేను, నాకు పెట్టండి అని చెప్పాను. మీన్వెల్ మా అత్తయ్య కొంచెం డెకరేట్ చేద్దామంటే అన్ని చేశారు. మా ఇంట్లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చేశారు ఫ్రెండ్స్ ఆ మధ్య గ్యాప్లో. రసం, ఇంకా రైతా, ఇంకా మా దాము కోసం పాయసం, దట్స్ ద బిర్యానీ. ఇంకా అమ్మమ్మ ఇంకా ఆగలేకపోతున్నా పెట్టే అంటే అందరికి ప్లేట్లో వడ్డిస్తున్నారనమాట. ఫస్ట్ ప్లేట్ నాకే కావాలని చెప్పి కొంచెం నాకు మా దుర్గాకి అక్కడ గొడవ కూడా అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో బిర్యానీ. దట్స్ ద ఫైనల్ ప్లేట్ ఫుల్ ఆఫ్ బిర్యానీ.